కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024 పార్లమెంట్ ఉభయ సభలను ఆమోదం పొందింది. బుధవారం లోక్సభ ఆమోదించగా గురువారం వాడివేడి చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభ ఆమోదం పొందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వక్ఫ్ సవరణ బిల్లు తీవ్ర వివాదాస్పదమైంది. నిజానికి వక్ఫ్ బిల్లు చరిత్ర చాలా సుదీర్ఘమైన బహుముఖమైన అంశం. ఇది ఇస్లామిక్ సాంప్రదాయాలు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, స్వాతంత్రానంతర భారత ప్రభుత్వ విధానాలు, ఆధునిక సంస్కరణలతో ముడిపడి ఉంది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024 ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందింది. దీనిని గతేడాది ఆగస్టులో లోక్సభ ముందు పెట్టారు. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును పంపారు. దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని మోడీ సర్కార్ చెబుతోంది. అయితే కేంద్రం చెబుతున్న ఆ సంస్కరణలు ఏంటి? వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనేంటి? ఈ వాదనలోకి వెళ్లే ముందు అసలు వక్ఫ్ గురించి ముందుగా తెలుసుకోవాలి. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన ఆధారం బ్రిటిష్ పాలనలోనే ఏర్పడింది. 1913లో ముస్లిమాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం వాటి దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ఉద్దేశించబడింది. అయితే ఈ చట్టం పరిమితంగానే పనిచేసింది. ఆ తరువాత 1923లో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఇది వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ని మరింత స్పష్టం చేసింది. ఈ చట్టాలు వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో కొంత విజయవంతమైనప్పటికీ అవినీతి, అసమర్థ నిర్వహణ సమస్యలు కొనసాగాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో భారత సర్కార్ వక్ఫ్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఈ బోర్డులు వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం, వాటి ఆదాయాన్ని మతపరమైన, సామాజిక పరమైన కార్యక్రమాల కోసం ఉపయోగించడం వంటి బాధ్యతలను చేపట్టాయి. అయితే ఈ చట్టంలో అనేక లోపాలున్నాయనే విమర్శలొచ్చాయి. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుల అధికారాలు అస్పష్టంగా ఉండడం, పారదర్శకత లేకపోవడం వంటివి. ఈ నేపథ్యంలో నాడు కేంద్రంలోని పివి నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ యాక్ట్ 1995 ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ చట్టం వక్ఫ్ బోర్డులకు అపారమైన అధికారాలను ఇచ్చింది. వక్ఫ్ బోర్డులు ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని పొందాయి. ఈ ఆస్తులపై ప్రభుత్వం లేదా కోర్టులు జోక్యం చేసుకోలేని విధంగా నిబంధనలు రూపొందించారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల సర్వే, రిజిస్టర్ తప్పనిసరి చేసింది. ఈ చట్టం వల్ల వక్ఫ్ బోర్డులు దేశంలోని అతిపెద్ద భూస్వాములలో ఒకటిగా మారాయి. ఇక 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ యాక్టులో మరోసారి సవరణలు చేసింది. ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల అధికారాలను మరింత బలోపేతం చేశాయి. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి కొన్ని చర్యలు తీసుకోబడినప్పటికీ పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయనే విమర్శలు కొనసాగాయి. వక్ఫ్ బోర్డుల్లో అవినీతి తీవ్రమైన అంశమని ముస్లిం సంఘాలు అంగీకరిస్తూ ఉన్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారని ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు.
భారతదేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరమని సూచించింది. వక్ఫ్ బోర్డుల అధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల అధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయటం సాధారణంగా మారిందని సచార్ కమిటీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉందని అధికారులే రికార్డుల్లో నమోదు చేసినట్టుగా ఉన్న వందల కొద్ది సంఘటనలను తన నివేదికలో నమోదు చేసింది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13,000 ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు. సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోనికి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. అయితే ఈ కొత్త బిల్లుపై వివాదం ఎందుకనేది చూస్తే గడిచిన 2 ఏళ్లలో వక్ఫ్కు సంబంధించి దేశంలోని వివిధ హైకోర్టులలో 120కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ చట్టంలో సవరణలు ప్రతిపాదించిన తరువాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ యాక్ట్ చెల్లుబాటును సవాలు చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. జైనులు, సిక్కులు, ఇతర మైనారిటీలకు ఇటువంటి చట్టాలు వర్తించినప్పుడు వక్ఫ్ చట్టం మాత్రం ఎలా చెల్లుబాటవుతుందని పిటిషనర్లు సవాల్ చేశారు. కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లలో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చో వివరించారు. తనకు యాజమాన్య హక్కులుండి 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయడానికి అర్హుడని పేర్కొన్నారు. వక్ఫ్ చట్టంలో 2 రకాల ఆస్తులను ప్రస్తావించారు. ఇందులో అల్లా పేరుతో ఉన్న వక్ఫ్ ఒకటి. అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తులను వక్ఫ్ అల్లాగా పేర్కొన్నారు. రెండవది వక్ఫ్ అలా దౌలత్, అంటే వక్ఫ్ ఆస్తులను దాని వారసులు చూసుకుంటారు. అయితే వారసత్వ హక్కులలో మహిళా వారసత్వ హక్కులను రద్దు చేయకూడదని కొత్త బిల్లులో నిబంధనలు విధించారు. విరాళంగా ఇచ్చిన ఆస్తి ప్రభుత్వ ఖాతాల్లోకి వస్తే జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు, అనాథల సంక్షేమానికి వినియోగించగలుగుతారు. ఒకవేళ ఆ ఆస్తి లేదా భూమి ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉండి వక్ఫ్ బోర్డు కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొన్నట్టయితే కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్ హక్కు జిల్లా కలెక్టర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ అధీనంలోని వక్ఫ్ క్లెయిమ్ చేసిన భూమిపై కలెక్టర్ తన నివేదికను ప్రభుత్వానికి పంపే అధికారం కొత్త బిల్లు కల్పించింది. కలెక్టర్ నివేదిక తరువాత ఆ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగా నమోదవుతుంది. ఇక ఈ కొత్త ప్రతిపాదిత బిల్లులో వక్ఫ్ బోర్డుకున్న సర్వే హక్కులను రద్దు చేశారు. ఈ బిల్లులోని నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి వక్ఫ్దో కాదో చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుత చట్టంలో వక్ఫ్ బోర్డుకు చెందిన సర్వే కమిషనర్కు వక్ఫ్ క్లెయిమ్ చేసిన ఆస్తులను సర్వే చేసే అధికారం ఉందని, అయితే ప్రతిపాదిత బిల్లులో సవరణ తరువాత ఈ అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్కు అప్పగిస్తారు. అభ్యంతరాలు లేవనెత్తిన ప్రతిపాదిత బిల్లులోని ఇతర నిబంధనలు వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించినవి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలుగా ఉండడం తప్పనిసరి. అయితే ప్రతిపాదిత బిల్లులో 2 ముస్లిమేతర సభ్యుల నిబంధనను కూడా చేర్చారు. దీంతో పాటు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముస్లిం సభ్యుల్లో 2 మహిళా సభ్యులు తప్పనిసరి చేశారు. షియా, సున్నీలతో పాటు బొహ్రా, అగా ఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని బిల్లులో ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉంటేనే షియా వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయొచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులన్నింటిలో ఉత్తరప్రదేశ్, బీహార్లలో మాత్రమే షియా వక్ఫ్ బోర్డులున్నాయి. మొత్తం మీద ఈ బిల్లు దాదాపు 40 సవరణలతో రూపొందించబడింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసుల ఆధారంగా 2025 ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుకొచ్చింది. వక్ఫ్ను ప్రభుత్వం నియంత్రిస్తే అది ఎప్పటికీ ముస్లింలకు ఉపయోగపడదనే భయం ముస్లిం సమాజంలో నెలకొంది. ప్రభుత్వం తన ప్రతినిధిని నియమించడం ద్వారా వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుని తన ఇష్టానుసారం ప్రజలకు ఇస్తుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ను రాజకీయాల నుంచి బయటకు తీసుకురావాలని, ముస్లింలు కూడా గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.